యెషయా గ్రంథము 45వ అధ్యాయం. బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతారా? ఒక్క నిమిషం అమ్మ, ఇంకా కొంతమంది తీస్తున్నారు. 45 యెషయా గ్రంథం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనినట్లు రహస్యమందు మరుగైన ధనమును నీకిచ్చెదను. దేవునికి స్తోత్రం. మీరందరూ వాక్యం వినటానికి ఒక చిన్న సన్నివేశం చెప్తాను. అంటే మిమ్మల్ని నా వైపు, వాక్యం వైపు మీరు ధ్యానం ఉంచడానికి, మీ శ్రద్ధ చూపించడానికి. ఒకసారి ఒక ఆయనకి ఉత్తర భారతదేశంలో పని వచ్చిందట, ఉద్యోగం వచ్చిందట. ఎప్పుడన్నా చెప్పుంటే మళ్ళీ వినండి. ఇది మాకు చెప్పిందేగా అనుకోమాకండి. ఇట్లాగే ఉద్యోగం వస్తే వెళ్ళాడట. భాష రాదు, హిందీ భాష కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఒకరోజు రాత్రి అక్కడ ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ పడుకున్నాడు. అక్కడ దోమలు బాగున్నాయంట. ఏమున్నాయి? దోమలు బాగా ఉంటే దోమల్ని ఏమంటారో తెలియదు, దోమ తెరని ఏమంటారో తెలియదు. అది ఆయన సమస్య. దోమ తెరని ఏమంటారు? దోమల్ని ఏమంటారు? పోనీ మచ్చర్. దోమ తెరనేమో మచ్చర్దాని అంటారు. మచ్చర్దాని. అది అంటూ రాక ఏదో 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చు అంటున్నాడు. భయ్యా ఇంగ్లీష్ వచ్చా మీకు అని అడిగాడు. అంటే ఇంగ్లీష్లోనే అడుగుతున్నాడు. వచ్చి ఏంటి? ఆ ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. మరి ఒకటి ఉంది, ఏంటిది అది అన్నాడు. ఒకటి ఉంది, అది వస్తుంది. వస్తుందా? తర్వాత కుట్టుద్దా, తర్వాత వెళ్ళిపోద్ది. దానికి సంబంధించింది ఒకటి ఉంటుంది. ఈడ బుర్ర పాడైపోయింది ఒక్క నిమిషంలోనే. ఆగు బాబు ఆగా, మళ్ళీ చెప్పు అంటే వస్తుంది ఒకటి. ఎప్పుడు వస్తుంది? సాయంత్రం వస్తుంది. సాయంత్రం వస్తుందా? కుట్టుద్ది, వెళ్ళిపోద్ది. ఈవినింగ్ నో, కమింగ్, కట్టింగ్ అండ్ గోయింగ్. ఓరు నాయన, నాకున్న కొంచెం ఇంగ్లీష్ ఇంకా ఊడిపోయేటట్టుంది. అసలే కొంచెం వచ్చరా నాయన అనుకుని మనసులో అనుకున్నాడు. అట్లా కాదు బ్రదర్, కొంచెం క్లియర్గా చెప్పండి అంటే మళ్ళీ కమింగ్ బ్రదర్, కమింగ్. ఈవినింగ్ నో, ఈవినింగ్, కమింగ్, కట్టింగ్ అండ్ గోయింగ్. ఐ డోంట్ నో, యూ డోంట్ టెల్ అన్నాడు. అంతే, నువ్వు చెప్ప మాకు, నేను వెళ్ళిపోతాను. పాపం అర్థంగా ఈ రాత్రి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయ్యేసరికి 6 గంటలకు ఏమొస్తాయి? దోమలు వస్తాయి. ఇప్పుడు పడుకోవాలంటే దోమలతో కరిపించుకోవాలి. ఈ దోమ తెరని ఏమంటారో తెలియక పాపం అటు ఇటు కొట్టుకొని ఇంకేం చేయాలో తెలియక పాపం ఆ దోమలు వస్తున్నాయి కదా. ఒక పక్కనే పిల్లోడు ఉంటే పిల్లలు నవ్వరు కదా, పిల్లలు అపాసం చేయరా. వాట్ ఈస్ దట్ నేమ్ అంటున్నాడు. బుడ్డోడి పైనుంచి కింద చూశాడు. అంగ్రేజీ వాళ్ళ ఇంగ్లీష్ వాడు ఎవడో అనుకొని పైకి కిందకు చూస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ అంటున్నాడు. పాపం చూశారు అన్ని బాధలు. చూడండి, ఏకే మచ్చర్ అన్నాడు. మచ్చర్ నెట్ అంటున్నాడు. మచ్చర్ నెట్ అంటే ఏంటో తెలియదు పాపం. కొన్ని ఇంటర్నెట్ ఆ రోజుల్లో ఏమైనా ఉంటే తెలిసేదేమో. ఓహో, ఇంటర్నెట్ సెంటర్ అడుగుతున్నావా, ఇంటర్నెట్కి వెళ్తావా అని అడుగుతున్నాడేమో. ఈ రీతిగా పాపం రకరకాలుగా ఇబ్బందులు పడి మొత్తానికి మచ్చరిదాని అని తెలుసుకుని మొత్తానికి ఆ దోమ తెరక నెల రోజుల తర్వాత కొనుక్కున్నాడండి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ లోతైన మర్మముతో కూడింది. దేవునికి స్తోత్రం. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే బైబిల్ గ్రంథానికి కూడా ఒక భాష ఉంది. మన భాషలో ఉంటుందా ఇది? చదువుతున్నప్పుడు అలా అనిపించదు. ఎందుకంటే గ్రీక్ భాషలో రాయబడింది.
ఆదిమ, హెబ్రీ, గ్రీకు భాషల్లో ఇది రాయబడింది. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి రెవరెండ్ డాక్టర్ బిషప్ అజ్రయ్య అనేటువంటి దైవజనుడు తెలుగు భాషలోనికి ఈ బైబిల్ అనువాదం చేయబడింది. దేవునికి స్తోత్రం. ఒక మిషనరీ తమిళనాడు రాష్ట్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఈ బైబిల్ గ్రంథం తెలుగు భాషలోనికి రావడానికి ఎంతో సహకరించారు. డాక్టర్ విలియం కేరీ గారు కూడా ఎంతో కృషి చేసి దేవుని వాక్యం మనకు అందించాలని గొప్ప హార్డ్ వర్క్ చేశారండి. కఠిన పరిశ్రమ చేస్తే ఈరోజు దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదవాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఒక మాట మనం చదివాము, మరుగైన ధనము. అందరూ చెప్పండి, మరుగైన ధనము. సీక్రెట్ రిచెస్, సీక్రెట్ రైచెస్. రిచ్ మ్యాన్ అంటాం కదా, ధనవంతుడండి అంటాం కదా. 45వ అధ్యాయము యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనంలో మళ్ళొకసారి ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. నేను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. మరుగైన ధనము, దాచబడినటువంటి ధనము, లేకపోతే మరుగంటే రహస్యమైనటువంటి ప్రదేశములో ఉంటుంది. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఈ లోకములో ధనానికి, ధన సంపదకు ఒక ఆరంభం అనేది ఉంది, కానీ అంతం అనేది లేదండి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు చూసిన పేదవాళ్ళం అండి, భేదవాళ్ళం అండి, మేము భేదవాళ్ళం అంటే అది నమ్మదగిన మాట కాదు. నువ్వు ఎప్పుడు భేదవాడివి? నువ్వు సంపాదించలేని తనం అయితే అప్పుడు నువ్వు భేదవాడివి. నీలో సంపాదించడానికి దేవుడు ఒక చక్కగా నీకు కాళ్ళు, చేతులు, అన్ని అవయవాలు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. మనము ధనము సంపాదించుకోవాలి. గమనించండి, ఈ వాక్యం మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది, లేకపోతే అపార్థం అయిపోద్ది. ఎందుకంటే కొన్ని వాక్యాలు ఉన్నాయి. మీరు ఇహలోక సంబంధమైన ధనమును కూర్చుకొనకుడి అని ఉంటుంది వాక్యములో. ఎక్కడుంటుంది? ఒకసారి కనుక చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో. మీరు తీయొద్దు, తర్వాత నేను చెప్తాను, మళ్ళీ తీదురు కానీ. అక్కడేమో ధనాన్ని కూర్చుకోవద్దు అంటాడు. యెషయా గ్రంథంలోనే ఏమంటాడంటే రహస్యమైన ప్రదేశంలో మరుగైనటువంటి ధనమును ఏం చేస్తాను? నీకు ఇస్తాను. హల్లెలూయా. నీకు అనే దగ్గర నీ పేరు పెట్టుకోండి, మన పేరు పెట్టుకోండి, నా పేరు పెట్టుకోవచ్చు. అంటే మరుగైన ధనాన్ని దేవుడు ఎవరికిస్తాడు? మనకిస్తాడు. హల్లెలూయా. మరుగైన ధనము కావాలి మనకి. ధనము ఈ లోకములో జీవించడానికి, మన అవసరాలు తీర్చబడటానికి, మన అక్కర్లు తీర్చబడటానికి, మన ఖర్చులు తీర్చబడడానికి, ఇవన్నీ కూడా పనులన్నీ చేయడానికి, చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, బ్రతకటానికి, త్రాగటానికి, తినటానికి, ప్రయాణం చేయడానికి, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే అనేక అవసరాలకి ప్రియమైన మనకు ధనము అవసరం. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఈ ధనాన్ని ఎవరికైతే లేదో దేవుడు అంటున్నాడు ఎక్కడి నుంచి ఇస్తాడట? రహస్యమైన ప్రదేశాల నుంచి తీసి దాన్ని ఇస్తాడు. మరుగైన ప్రదేశం, మరుగైన స్థలంలో నుంచి దాన్ని తీసి మనకిస్తాడు. మరొకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లో మరుగైన ధనమును నీకు ఇచ్చేదని. ఎందుకు దేవుడు మనకివ్వాలి? వై గాడ్ హ్యాస్ టు గివ్ ఆల్ ద రిచెస్ ఫ్రమ్ ద సీక్రెట్ ప్లేస్. ఎందుకు ఇవ్వాలండి దేవుడు? ఎందుకంటే 100వ కీర్తనలో ఉంటుంది, మనము ఆయన ప్రజలము. దేవునికి స్తోత్రం. మనము ఎవరు? ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం మనం. దేవునికి స్తోత్రం. మేత మెయ్యాలి అని అంటే ఈ లోకంలో ఫ్రీయే, కానీ దానికి కష్టపడి కోసుకొచ్చి ఏమంటారు దాన్ని, ఈ మోపు కట్టుకొని, ఆ గడ్డి మోపును కట్టుకొని తీసుకొని వస్తే అమ్ముతారు. రైతు బజారు లాగానే పచ్చగడ్డి రైతు బజార్లు కూడా ఉన్నాయి, తెలుసా మీకు? తెలుసు. దేవునికి స్తోత్రం. అంటే పచ్చగడ్డి అమ్మేటువంటి రైతు బజార్లు కూడా ఉన్నాయి. అక్కడ ఫ్రీగా మనకెవరు?
డబ్బులకి ఇవ్వాలి, ఎందుకంటే వాడు కష్టపడ్డాడు, కోసుకున్నాడు, సాయంత్రానికి తీసుకొని వస్తాడు. వాడికి డబ్బులు నువ్వు చెల్లించాలి. ఆ డబ్బులు చెల్లించడానికి డబ్బులు కూడా నిర్మించింది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. డబ్బులు దేంతో తయారవుతాయండి? పేపర్తో తయారవుతాయి. పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లో నుంచి వచ్చింది. చెట్టు ఎవరిని చేశారు? దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం. అవి లేకుండా, చెట్లు లేకుండా మనకు పేపర్స్ రావట్లేదు, కాగితాలు రావట్లేదు, డబ్బులు రావట్లేదు, ఇంకేదో. ఇంకా నాణ్యాలు చేయడానికి మరి పేపర్ కాదండి, దానికి వేరే పదార్థాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రీతిగా మనిషికి రకరకాలుగా దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట మరుగైన ధనము అనేటువంటి మాటను మనం గమనిస్తాం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నేను వెళ్ళేటువంటి ప్రాంతంలోకి నిన్ను నీ పిల్లలను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన దగ్గర ఏమీ లేదండి. అయితే ఉన్నది ఎవరు అంటే దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడైతే మరుగైనటువంటి ధనాన్ని ఇస్తానని చెప్పాడో ఆ దేవుడే చక్కగా ఇస్తానని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మీ ధనం ఎక్కడుండునో, మీ ధనం ఎక్కడుండునో మీ మనస్సు, మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ధనం కోసం చెప్తున్నాను. సో మీ మనసు ఎక్కడ ఉండాలి? కునుకుపాటు నిద్ర మీద ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నీకు పరలోక సంబంధమైన ధనం కావాలంటే, ఈ లోక ధనాన్ని నువ్వేం చేయాలంటే ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాలని నేను చెప్పట్లా, ఖర్చు పెట్టాలి. ఇఫ్ యూ వాంట్ హెవెన్లీ బ్లెస్సింగ్స్, ఇఫ్ యూ వాంట్ హెవెన్లీ రైచియస్నెస్, హెవెన్లీ రిచెస్ ఇన్ యువర్ లైఫ్, you have to spend your money, whatever you have to spend in this world. ప్రియమైనటువంటి వారు, ఎలా ఉంది నా ఇంగ్లీషు? కమింగ్, కట్టింగ్, గోయింగ్ అన్నట్టుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వినండి, జాగ్రత్తగా వినండి. మరుగైనటువంటి ధనము ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ ధనం ఉంది? మరుగైన బ్యాంకులో ఉన్న ధనం వేరు, నీకున్న ఏటీఎంలో ఉన్న ధనం వేరు, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్, పాస్బుక్లో ఉన్న బ్యాలెన్స్ వేరు. మరుగైంది అస్సలైన ఉంది. దేవునికి స్తోత్రం. ఆ మరుగైంది నువ్వు నేను పొందుకోవాలి అన్నది దేవుని ప్రాముఖ్యమైన ప్రణాళిక. అది నీ కొరకు, నా కొరకే చేశాడు. పరలోక సంబంధమైన విషయంలో నువ్వు ధనికుడివే, విశ్వాసం ఉంచితే పరలోకములో ఉంచబడిన ఆ మరుగైనటువంటి ధనము నీకు కురిపించబడుతుంది. హల్లెలూయా. అట్లని చెప్పి యేసుప్రభుని నమ్ముకుంటే అందరు ధనవంతులు అయిపోతారని నేను చెప్పట్లేదండి. అమ్మా గుర్తుపెట్టుకోండి, పేదవాళ్ళైనా సరే ఈ రోజున ప్రభు విషయంలో మాత్రం ధనికులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. పేదవాళ్ళైన వాక్యం విషయంలో వాక్యాన్ని పటిష్ఠించి చదివి కంఠస్థం చేసంలో ధనికులు ఉన్నారు. మన ధనికులు అనుకుంటే కేవలం డబ్బు విషయమే అనుకుంటాం. అందరికి కొంతమందికి డబ్బు ఉంటుంది, కానీ జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు, తెలివి ఉండదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, విడివిడిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు ఒకవేళ ప్రభుని, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత ఏమవుతుంది తెలుసా? ఆటోమేటిక్గా వాళ్ళ ఖర్చులన్నీ తగ్గిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? వాళ్ళకి అర్థమైపోద్ది దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు, ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ని ఏమంటారు, ఎక్కడ బడ్జెట్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా ఏవి ఖాతాలో ఉండాలి, ఏవి పిల్లలకు పెట్టాలి, ఏది ఇంట్లో ఉండాలి, ఏది బయట ఉండాలి, ఇవన్నీ కూడా జ్ఞానం ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను రాజు జ్ఞానవంతుడు, మనందరికీ తెలుసు, మహాజ్ఞాని. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పెట్టుకుని పరిశుద్ధమైన దేవుని మందిరాన్ని కట్టాడు. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కట్టాడో బంగారం ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, వెండి ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, మణిమాణిక్యాలు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, ఆభరణాలు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. ఎక్కడ? ఇంట్లో కాదు. ఎక్కడ పెట్టాడు? మందిరములో. దేవునికి స్తోత్రం. అనేక మంది దేశపు రాణీలు కూడా, అయ్యా కొంత బంగారం మందిరం కడుతున్నారా, నేను పంపిస్తానని పంపించారు. ఆ ధనమంతా ఎక్కడుంది? మరుగైన ప్రాంతములో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి ఒక గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెల కాపరి యాదవ్, అతను గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. రాజు ఏం చేస్తాడంటే వాళ్ళకి పెద్ద స్థలాలు ఇచ్చాడు.
స్థలాలు ఇచ్చి రాజుగారి దగ్గర ఉన్న గొర్రెల్ని వాళ్ళకి అప్పచెప్పాడు. అయ్యా వీటిని మేపండి. ఎక్కడైతే ఇదంతా మేపుతారో ఆ ప్రదేశాలన్నీ కూడా, ఆ స్థలాలన్నీ కూడా, ఆ ల్యాండ్లన్నీ కూడా ఎక్కడైతే మీరు మేపుతారో ఆ ప్రదేశం అంతా మీకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తాను అన్నట్టుగా ఈ రాజు ఏం చేశాడంటే, ఇప్పుడు బాగుంది, ఆ రాజు ఏం చేశాడంటే గొర్రెల్ని ఎక్కడెక్కడైతే మీరు మేపుతారో, ఎన్ని ప్రదేశాలు వెళ్తారో ఆ స్థలాలన్నీ కూడా మీయే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపర్లకి చాలా సంతోషం వేసింది. ఇంత స్థలమా, రాజు మాకు ఇస్తాడా, నిజమే అని చెప్పేసి గొర్రెల్ని దూర దూర ప్రాంతాలకు తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్తా ఉంటే ఒకరోజు ఏమైందంటే వినుట వల్ల ఏమొస్తుంది? అందుకని వినండి. వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఈ గొర్రెల కాపర్ ఏం చేశాడంటే, గొర్రెలు మేపుకుంటా ఉంటే ఒక రోజున ఒక స్థలంలో బాగా నల్లగా ఉన్నటువంటి నీళ్లు ఉబుకుతున్నాయి అంట. వస్తూ ఉంటే ఒక్కొక్కసారి గొర్రెలు వెళ్ళిపోయి అవి తాగటం వల్ల గొర్రెలు ఏమైపోయినాయి అంటే రోగ్రస్తులు అయిపోయి చచ్చిపోయే స్టేజ్కి వచ్చింది. ఎప్పుడైతే ఈ గొర్రెల కాపరి దీన్ని చూశాడో, ఈ స్థలం ఎవరిది? వీళ్ళదే. కానీ ఎవరిచ్చారు? రాజుగారు ఇచ్చారు కాబట్టి వెంటనే రాజుగారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కాపరి ఏం చేశాడు? అయ్యా రాజా, మహారాజా, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి భూస్థలంలో ఒక వ్యర్థమైన పదార్థం వస్తుందండి, అదేంటో తెలీదు. మన గొర్రెలు కూడా ఆ పదార్థాన్ని త్రాగి వ్యాధిగ్రస్తులై చచ్చిపోయే స్థితిలోకి వచ్చినాయి. అయ్యా రాజు అయిన నీకు విన్నవించుకోవటం అని వచ్చినప్పుడు రాజుకి ఏం చేయాలో తెలియలా. ఎవరికి ఏం చేయాలో తెలియలా? రాజుగారికి ఏం చేయాలో తెలియక రాజుగారి ఆస్థానంలో విద్యను చెప్పడానికి ఆంగ్ల టీచర్ ఒక ఆయన ఉన్నాడు, ఇంగ్లీష్ టీచర్ ఒక ఆయన ఉన్నాడు. ఇంగ్లీష్ టీచర్ ఒక ఆయన పిలిస్తే ఆయన చెవులో పడింది ఈ మాట. ఏ మాట? ఒక చమురు పదార్థం అనేది ఒకటి వస్తుంది భూమిలో నుంచి, అది గొర్రెలు తాగి రోగ్రస్తులు అయిపోయినప్పుడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా ఏంటి ఇందాకడే మీరు చెప్తున్నారు అని గొర్రెల కాపరిని అడిగాడు. ఏమి లేదండి, మేము గొర్రెలు మేపుతున్నటువంటి ఆ ప్రదేశంలో ఆ నేల దగ్గర ఇది వచ్చింది, మా గొర్రెలు తాగిని చచ్చిపోయే స్టేజ్కి అంటే అప్పుడు రాజుకు భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే ఇదేదో విష పదార్థం, అవి గనక గొర్రెలు తాగితేనే గొర్రెలు చచ్చిపోయే స్థితికి వచ్చినాయి అంటే, నా రాజ్యంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో, నా రాజ్యంలో ఎంతమంది ప్రజలు వాళ్ళు కూడా తాగితే ఏమైపోతారు? చచ్చిపోతారు. నా రాజ్యం అంతరించిపోద్ది. నా సైనికుడు తాగాడు అనుకో, సైన్యాధిపతి కూడా తాగుతాడు. సైన్యాధిపతి తాగాడు కాబట్టి ఆ ప్రభావం రాజు అయిన నా మీద కూడా వస్తుంది అని చెప్పేసి వెంటనే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అక్కడున్న టీచర్ అని చెప్పానే, ఆంగ్ల టీచర్, అమెరికా నుంచి ఉన్నటువంటి, అప్పుడు అన్నాడు, రాజా మీరు ఆజ్ఞాపిస్తే నేను వెళ్తాను, ఆ ప్రదేశాన్ని చూసి వస్తాను, మీరు రావద్దు, మీరు పెద్దవారు సింహాసనం మీద ఉన్నారు, ఇప్పుడు మీరు రావద్దు, ప్రజల క్షేమాన్ని మీరు చూడండి, చూసి రావడానికే కదా నేను వెళ్తాను, నేను వెళ్ళి చూసి వస్తానని చెప్పి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది చూసి తెలిసా. చదువుకున్నవాడు కాబట్టి ఈ చమురు పదార్థం కోసం కూడా జ్ఞానం ఉంది కాబట్టి చూసి చాలా ఆనందించాడు. తనతో పాటు ఈ పశువుల కాపరి, గొర్రెల కాపరి కూడా వచ్చాడని. ఇదేంటి విష పదార్థం అని నేను చెప్తే ఇంత హ్యాపీగా ఆనందిస్తున్నావు, నీలో ఇంత ఉత్తేజం కనిపిస్తుంది ఏంటి, ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని ఆశ్చర్యపోతున్నాడు. అయ్యా ఇది విష పదార్థం కాదన్నాడు. మరి ఇప్పుడు ఈ స్థలం ఎవరిది అని అడిగాడు. మాదేనండి అన్న. ఎవరిచ్చారు? రాజుగారు ఇచ్చారని. అబ్బా ఎంత పెద్ద కోటీశ్వరులు అయిపోయారో తెలుసు మీరు అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు. అయ్యా అర్థం కాలేదు, నేను చెప్తాను రా అని చెప్పేసి తను తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గర తీసుకెళ్ళి చెప్పాడు. అయ్యా అది లోపల దాగి ఉన్నటువంటి నూనె పదార్థం అండి. దేవునికి స్తోత్రం. నూనె పదార్థం అండి. ఆ నూనెను గనక తీసి ఇతర దేశాలకు, ఇతర రాజ్యాలకు, ఇతర రాజులకు కూడా పంపిస్తే అనేకమైనటువంటి ధన నిధులు మీకు దొరికినట్టే అని రాజుగారికి చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో రాజు సంతోషించాడు. రాజు మంచోడు, కకృతి పడే మనిషి కాదు. ఎప్పుడైతే ఈ ధన నిధి ఇక్కడ ఉందని తెలిసిందే, ఇంకో రాజు ఏం చేస్తాడు? అరే నీకొక
ఇంకా పశువులను ఇస్తాను కానీ, గొర్రెలను ఇస్తాను కానీ, వాటిని మేపుకో, ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపో అంటాడు. కానీ ప్రియమైన వారు, రాజు మంచోడు కాబట్టి ఏం చేశాడు తెలుసా? ఇది ఇవన్నీ మీరు తీసుకోండి, ఈ పదార్థం అంతా మీరే అమ్ముకోండి అనగానే ప్రియులరా 3 నెలల్లో గొర్రెలు కాసుకుని గొర్రెల కాపలు పెద్ద కోటీశ్వరులు అయిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది జరిగిన ఘటనే కథ అయినప్పటికీ కూడా దీనిలో ఒక గొప్ప సత్యం ఉంది. రాజాది రాజు అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ భూలోకాన్నంతా కలుగు చేసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దీనిలో మరుగుబడినటువంటి ధనం ఉంది. ఈ ధనం నువ్వు నేను పొందుకోవాలి అని అంటే మనం చాలాసార్లు అది తెలియక, ఇది ధనం అని తెలియక, దాని విలువ తెలియక ఏమైనా చేస్తుందేమో, నా జీవితాన్ని పాడు చేస్తుందేమో అని అనుకున్నావు. కానీ నువ్వేం చేయాలంటే, నువ్వు పొందుకున్న ఆ ధన నిధి, ఆ సంపాదన ఎవరి దగ్గరికి తీసుకురావాలి? ఎవరి దగ్గరికి తీసుకురావాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి. అది కలుగు చేసిన వాడు ఆయన, అది నిర్మించిన వాడు ఆయన, అది ఇచ్చిన మహారాజు ఆయన. ఎప్పుడైతే ఆయన దగ్గర తీసుకొస్తావో ఐడియా ఇచ్చేది ఆయన. దేవునికి స్తోత్రం. ఐడియా ఇచ్చేది ఆయన, ఆలోచన చెప్పేది ఆయన. దాని నుంచి ధన నిధి కలిగినప్పుడు వాళ్ళు ఎట్లా పెద్ద కోటీశ్వరులు అయ్యారో, ప్రియమైనటువంటి వారు, పరలోకంలో నీకు నాకు దాచబడినటువంటి ధనం ఒకటి ఉంది. ఈ లోకంలో నువ్వు దాచుకుంటే బీరువాలు పగలగొట్టి, ఇళ్లలో వేయబడినటువంటి తాళాలు పగలగొట్టి దొంగలు పడిపోతున్నారు. ఇంతకుముందు రాత్రి కాల సమయంలో దొంగలు పడేవాడు. ఇప్పుడు రాత్రి లేదు, పగలు లేదు. నువ్వెంత పెద్ద తాళం అన్నాయి, ఎంత సీక్రెట్ తాళం అన్నాయి, ఇమీడియట్లుగా చాలా క్లాసికల్గా, చాలా ప్రొఫెషనల్ దొంగలు ఉన్నారండి ఈ లోకంలో. దేవునికి వాక్యం చెప్తుంది. ఈ లోక విషయంలో గమనించండి, ఇక్కడ కొంచెం తేడా ఉంది. గమనించండి. ప్రభు అంటాడు, ధనమును మీరు కూర్చుకోవద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. సంపాదించొద్దు అంటలేదు. అర్థమవుతుందా అమ్మా? ధనాన్ని మనం సంపాదించుకోవాలి, కానీ దాన్ని కూర్చుకొని పెట్టకూడదు, కానీ దానిని ఖర్చు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వం వారు కూడా ఏం చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందనుకో, నేను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఎందుకని? అంత డబ్బు నీ దగ్గర ఉండకూడదు. అది చట్టం నిర్మించింది. దాని ప్రకారం చేయాలి మనం. ఒకవేళ దాచుకుని నాకు సూట్ కేసు దొరికిందని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, ఆ విషయం ఎట్లా బయట వాళ్ళకి తెలిసిందనుకో, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే నీ దగ్గర నువ్వు ఎంత సంపాదించుకున్నావు, దాన్ని కూర్చుకోవద్దు. ఇంకా అంటాడు, చిమ్మిట తినేస్తాయి, చెదలు పట్టేస్తాయి. మంగళగిరిలో, గుంటూరు దగ్గర మంగళగిరిలో, అదే మనకు రాజధాని ఉంది కదా ప్రస్తుతం, అమరావతి రాజధాని. ఇప్పటికే అండి మనకి ఈ మధ్య నోట్లు మారినాయి కదా, డబ్బులు 2000 రూపాయలు, 1000 రూపాయల నోట్లు, 500 రూపాయలు మారిపోయినాయి కదా. 2000 రూపాయలు కాదు కానీ 1000 రూపాయల నోట్లు ఎక్కువ. ఇప్పటికీ అలా పెట్టుండారు. ఎంత పెట్టి ఆ డబ్బుకి యజమానులు ఎంతమంది అంటే 5. వీళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని ఆ పెట్టి దీట్లా, ఆ పెట్టి తాళం ఒకటి దగ్గర ఉంది. ఆడంటాడు, నేను తీనంటాడు. కాదురా బాబు, డబ్బులు మారిపోయినాయి. ఇప్పుడు ఇది మనం మార్చేసి కొత్త డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ పెట్టిలో పెట్టి నువ్వే పెట్టి మళ్ళీ తాళం వేసి పెట్టుకో. సంవత్సరం అవుతుందా డబ్బులు మారి? సంవత్సరం 2 సంవత్సరాలు? సంవత్సరం అవుతుంది. ఇప్పటికండి వాళ్ళ చేదస్తమో ఏమో కానీ ఆ తాళం ఇంకా దీల. ఎంత తెలుసా డబ్బులు? 1,50,00,000. 1,50,00,000 రూపాయలు. ఇప్పుడు తీసి ఒకవేళ అనుకుందాం, ఒకవేళ ఇప్పుడు తాళం తీసి దాన్ని కనుక అయ్యా ఇది ఎవరన్నా తీసుకుంటారంటే కనుక ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేస్తారు. రిమెన్ వర్లరా, ధనాన్ని కూర్చుకోకూడదు కానీ ఖర్చు పెట్టాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అసలు ధనం అంటే ఏంటి? డబ్బు కాదు, ఒక్క డబ్బే కాదు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను జనులను నీకు సొత్తుగాను ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అది నిజమైనటువంటి ధనం. 2:8 నన్ను అడుగుము, ఎవరికి స్వాస్థ్యంగాను? జనములనా? భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. ఎవరికి మనకు సొత్తుగా ఉండాలి
చెప్పాలి మీరు. ఇప్పుడు ధనమా మనుషులా? ధనమా భూమా? భూమా మనుషులా? భూమి కావాలి, కాదంటలేదు. ఎందుకంటే మనం భూమి ఉంది కాబట్టి చర్చి కట్టుకుంటున్నాం, భూమి ఉంది కాబట్టి ఇల్లు కట్టుకుంటున్నాం. అయితే దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ జనాంగాన్ని నాకు ఇవ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1998 సంవత్సరంలో, అంటే 22 సంవత్సరాల క్రితం, ప్రభువా నాకు ఉత్తరప్రదేశ్ కావాలన్నాను. దేవుడు ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు. కావాలంటే నాదే అంటే అర్థం ఏంటంటే క్రీస్తు కొరకు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా నరవలు నాకు ఇవ్వండి, ఈ ప్రదేశాన్ని నాకు ఇవ్వండి, ఈ వ్యక్తులు నాకు ఇవ్వండి, ఇది స్వాస్థ్యంగా ఇవ్వండి అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకు? ప్రభువా వాళ్ళు రక్షించబడాలి, ప్రభువా మాల్టో ప్రజలు రక్షించబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువా స్వాస్థ్యంగా అడిగావు, దేవుడు నన్ను స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆమెకు దయ్యం పడితే ప్రార్థన చేసాం, విడుదల పొందింది. ఆ బస్తీ అంతా కూడా కదిలించబడింది. దేవునికి స్తోత్రం. మాకున్న మరుగైన ధనం ఏంటి? ఆత్మల స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. మా దగ్గర అప్పుడు డబ్బు లేదు, కానీ ధనము లేదేమో, కానీ బంగారం లేదు, కానీ వెండి బంగారాలు ఏమి లేవు, కానీ దేవుడిచ్చిన స్వాస్థ్యం ప్రజలు భూమి కిందంతవరకు సొత్తుగా దేవుడిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారు నమ్మాలి మనం. ఇది వాగ్దానం. నువ్వు నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. క్రీస్తు ఈ లోకములో ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, కానీ నీ కొరకు నా కొరకు నీతి కిరీటాన్ని ఆయన పెడతాడు. ప్రియమైనటువంటి వారులారా, అందుకని గమనించండి, అపార్థం చేసుకోవద్దు ఈ వాక్యాన్ని. ధనం సంపాదించొద్దని నేను అంటలేదు, వాళ్ళ వాక్యం చెప్పట్లేదు. ధనం సంపాదించాలి, అయితే క్రీస్తు కొరకు ఖర్చు పెట్టాలి. బలం పొందుకోవడానికి మనం భోజనం చేయాలి, తినాలి, కానీ వచ్చిన శక్తిని మన స్వార్థానికి మాత్రమే కాదు, దేవుని పనికి ఏం చేయాలి? వాడాలి, ఖర్చు పెట్టాలి. కాబట్టి ప్రియమైనటువంటి ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష అంటే కోరిక. ధన విషయంలో కోరికలు ఉండకూడదు ఎక్కువగా. అవసరం ఉండాలి. దేవునికి స్తోత్రం. అవసరం వేరు, కోరికలు వేరు. దేవునికి స్తోత్రం. The person who is going to stay in the hell, who made a way to go to hell, that person need salvation. That is the real richness in heaven. ప్రియమైనటువంటి వారులారా, ఇది మన ధనానిదండి. అర్థమైందా లేదో? ఒక వాక్యాన్ని చదువుదాం. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. తిమోతి రాసిన మొట్టమొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన అంటే అర్థం ఏంటి? సమస్తములో ఏమున్నాయి? నీ ప్రాణం ఉంది అంటే అది కీడే. నీకు ఏ రోజైతే ఉందో, ఈరోజు ఆదివారం అసలు ఆశీర్వాదకర దినం, విశ్రాంతి దినం, ఈరోజు నీకేమైపోద్ది? కీడైపోద్ది. ఇంట్లో ఏమున్నాయి? తినే పదార్థాలు ఉన్నాయి, అవి కూడా కీడుగా మారిపోతాయి. సమస్తములు ఇవన్నీ ఉన్నాయి. మన పిల్లలు ఉన్నారు, అన్నీ కూడా ఏదైతే నీకున్న బంగారం కూడా ఒక్కొక్కసారి నీ కీడును తలబెడుతుంది. దొంగోడు వచ్చి కత్తి పట్టుకొని, బంగారం ఇస్తావు అంటే ఏం చేస్తావా? ఇస్తావా? నేను చావనన్నా చేస్తా కానీ బంగారం మాత్రం ఏమో అంటావా? ప్రాణాన్ని మీద ఆశ ఉంటుంది కాబట్టి ఏం చేస్తావంటే ఇచ్చేస్తాం. అది నీ కీడు. ప్రియమైనటువంటి వారు, కొన్ని కీడులు తెచ్చేటువంటి, కొన్ని కాదు, ఇక్కడ ఒకే ఒక మాట అన్నాడు, సమస్త ధనాపేక్ష సమస్తమైన కీడులకు, గట్టిగా చదవాలి, సమస్తమైన కీడుల మూలం. ఇట్స్ ఎ కార్నర్, మూలం అది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనకున్నటువంటి ధనాపేక్ష ఉండకూడదు, కానీ పరలోక ధనాన్ని కోరు. మీరు పైనున్న వాటినే వెతకమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైనున్న వాటినే వెతకాలి. ఈ లోకంలో ధనాన్ని ఖర్చు పెట్టి ప్రభువును ఘనపరుస్తూ, ప్రభువును హెచ్చిస్తూ, ఆత్మ సంబంధమైన ధనాన్ని సంపాదించుకుందాం. నువ్వు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా రక్షించబడిన ఒక వ్యక్తి కంపల్సరిగా నీకు కనిపిస్తాడు. ఏ కార్నర్కి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా నీకు కనిపిస్తారు. అదే నీ ధనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అడుగుతూ ఉంటారు, రాజేష్ బాబు ఏమన్నా సంపాదించావా? నేనేం సంపాదించలా, ఈ లోకంలో ఏం సంపాదించలే, కానీ పరలోక విషయంలో మాత్రం సంపాదించడానికి దేవుడు మంచి సేవనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నాకు కావాల్సింది ఆత్మ సంబంధమైన సంపాదనతో కూడిన మరుగైన ధనం కావాలండి. హల్లెలూయా. ఒకటే ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఎంత పెట్టుకున్నా,
నా తర్వాత అయినా నాకు నాతో పాటు రాకపోయినా నా పిల్లలకైనా ఉంటుందని నువ్వు అనుకున్నా కానీ నువ్వు ఇంత సంపాదించిన నువ్వు పరలోకానికి వెళితే గనక అక్కడ ఏమీ లేకపోతే ఒక దౌర్భాగ్యుల్లా కనపడతావు, ఒక నికృష్టమైనటువంటి వ్యక్తిలాగా కనిపిస్తావు. అలాంటి స్థితి మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం నుంచి ఏంటంటే కన్నీరు, నువ్వు కారుస్తున్న కన్నీరు కనపడుతుంది, నువ్వు సంపాదించిన ఆత్మలు కనబడతాయి, నీకు బంగారం కూడా, అక్కడ బంగారు వీధులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. బంగారు, ప్రకటన గ్రంథంలో అంటాడు బంగారు వీధులు, రత్నాల గుమ్మాలు, బంగారు వీధులు రతనాల గుమ్మాలు నా కొరకే వేచి ఉన్నవి, గాయాల చేతిలో పరలోక దారులు స్వాగతాలు పలుకుచున్నవి. హల్లెలూయా. ఏమండి, ఎక్కడికన్నా పెద్ద పార్టీకి వెళ్ళామనుకో, ఎవరిని పడితే అక్కడ రానివ్వడు, ఎవరిని పడితే రానివ్వరు, పెద్ద పెద్ద ధనవంతులు రాణిస్తారు. ఎందుకని నీ దగ్గర ధనం ఉంది కాబట్టి. హల్లెలూయా. నువ్వు ధనవంతుడు కాబట్టి. నాకులాగా ఇట్లా సింపుల్గా తెల్ల సొక్కా వేసుకొని ఇగో నేను ఈ ఫంక్షన్కి వచ్చానంటే రానివాడు. షూట్ ఉండాలి, బూట్ ఉండాలి, టై ఉండాలి, మంచి ఏసీ కార్లు రావాలి. అప్పుడు ఏమనుకుంటారు? ఇవి కాదు కానీ ముఖ్యంగా వాళ్ళు ఒక టికెట్ ఇస్తారు. ఎందుకంటే ఎవడ పడితే ఆడ వస్తాడు, ఎవడ పడితే వాడు వచ్చేసి బో తినేసి వెళ్ళిపోతారని ఈ మధ్య ఏం చేస్తున్నారంటే టికెట్లు పెడతారు. ఆ టికెట్ ఏం చేస్తారంటే ఒక పెద్ద మంచి గోల్డెన్ కవర్లో పెట్టి పంపిస్తారు. అది చూపిస్తేనే అక్కడ నిలబడ్డటువంటి వాచ్మెన్ అప్పుడు లోపలికి వెళ్ళనిస్తాడు. అంతే. అట్లా వెళ్తేనే, ఆ కార్డు ఉంటేనే, చూపిస్తేనే అన్న. నువ్వు మళ్ళీ చిరిగిపోయిన బట్టలు వేసుకుని కార్డు చూపిస్తే అక్కడ ఉన్న వాచ్మెన్కి అనుమానం వస్తుంది, ఈ నిజంగా ధనవంతుడా కాదా, వీడు నిజంగా ఈ పార్టీకి ఇన్వైట్ చేయబడ్డాడా లేదా, పిలువబడ్డాడా లేదా అని ఎదుగుతారు. చక్కగా స్మూత్గా చక్కగా మాట్లాడుతూ ఉండాలి. సార్, దిస్ ఈజ్ మై కార్డ్, ఐ కేమ్ ఫర్ దిస్ ఫంక్షన్ అని ఇట్లా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వాచ్మెన్ ఇంకా నేను పట్టుకుంటాడా, ఆపుతాడా, బయటికి బొమ్మంటాడు. అట్లా మాట్లాడకపోతే రండి సార్, స్వాగతం సుస్వాగతం లోపలికి ఆడి నడుము ఇట్లా వంగుద్ది, చేతులు ఇలా చాపబడతాయి. లేకపోతే నికృష్టోళ్ళ కనపడను, రే పోరా అంటాడు బయటికి, అదిగో అటుపో అంటాడు. దానికి దీనికి తేడా ఉందా లేదా? వంగుతాడు నీ దగ్గర, సాగర్ నమస్కారం చేస్తాడు, కొంతమంది అయితే సాష్టాంగ పడిపోతారు అంతే. అమ్మో ఎంత పెద్ద ధనవంతులో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీకు ఆ విధమైన మర్యాద లేకపోవచ్చు కానీ పరలోకం నీకు స్వాగతం పలుకుతుంది. హల్లెలూయా. బంగారు వీధులు, రతనాల గుమ్మాలు, దేవదూతలు నీకు చక్కటి స్వాగతాన్ని పలుకుతాయి. ఆ జీవితం, ఈ జీవితం అయితే 80-90 సంవత్సరాలే. ఆ జీవితం నిత్యము ఆనందిస్తావు, సంతోషిస్తావు, బంగారు వీధుల్లో తిరుగుతావు, రతనాల గుమ్మాల దగ్గర ఉంటావు. దేవదూతలు పాటలు పాడుతున్నప్పుడు నువ్వెన్ని పాటలు అయితే నేర్చుకున్నావో ఆ పాటలన్నీ పాడుతావు. దేవునికి స్తోత్రం. అందుకని ఎక్కువ పాటలు పాడాలి. ఎక్కువ పాటలు ఏం చేయాలి? పాడాలండి. నువ్వు ధనం విషయంలో నువ్వు పేదదానివైనా, నువ్వు పేదవాడివైనా అనవసరం. కానీ పాడే విషయంలో, స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆత్మల సంపాదన విషయంలో, ఆత్మ సంబంధమైన జీవ కిరీటం పొందుకునే విషయంలో నువ్వు రిచ్ మ్యాన్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. ధనవంతుడుగా ఉండాలి, పేదవాడిగా ఉండటానికి వీలు లేదు. అట్టి కృప ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి, మన సంఘానికి, మీదైన దాసులైనటువంటి మాకు, మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక.